హాయ్ హలో నమస్తే, నేను మీ సందీప్. ఏంటి అని అంటే ఎన్నో సినిమాలు చూసాం, కానీ ఈ మధ్యలో ఒక ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకునే ఒక సినిమా వస్తుంది. అదే లగ్గన్ టైం. మన ముందు లగ్గన్ టైం టీం ఉన్నారు. హాయ్ హాయ్ అండి. హాయ్ అండి. హలో టీం, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ గుడ్. ఏంటి హాల్ గుడ్ అంటున్నారు కదా మొక్కల్లో? అంటే సినిమా రిలీజ్ ఉంది కదా, దాని టెన్షన్లో ఆల్ గుడ్డే అనాలి. ఎందుకు అంత టెన్షన్ ఎందుకు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా రిలీజ్ కదా బ్రో, ఎట్లున్నది ఇవాళ రేపు. సినిమా రిలీజ్ అనగానే పెద్ద టెన్షన్, షూటింగ్ అంతా ఒక టెన్షన్, ప్రీ ప్రొడక్షన్ ఒక టెన్షన్, పోస్ట్ ఒక టెన్షన్, సినిమా అనేది అన్నిటికన్నా హైయెస్ట్ టెన్షన్. ఎలా వచ్చింది అవుట్పుట్? ఎలా వచ్చింది? యా చాలా బాగా వచ్చింది. ఏం బ్రో మీకు నచ్చిన పాయింట్ ఏంటి అని అంటే ఏం చెప్తారు? అంటే ఫ్యామిలీ సబ్జెక్ట్ బేసికల్లీ నాకు నచ్చింది ఏంటంటే, నేను ఇంట్రడ్యూస్ కావాలనుకున్న ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్తో. ఎందుకంటే ఫస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అయ్యి తర్వాత మీకు ఎక్స్పెరిమెంట్ కదా అని చెప్పి. ఓకే. ఏంటి బ్రో లగ్గం టైం అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఆ క్యాపిటల్ ఏంటి అంటే లగ్గం టైం ఏంటంటే, ఒక అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటారు. ఓకే. వాళ్ళకి లగ్గం అయ్యే టైంకి ఏమైంది అన్నదే సినిమా. అంటే ఏమవుతుంది? అదే సినిమా చూసి తెలుసుకోండి మీరు. ఆ సినిమా చూసి తెలుసుకోవాలి అది. ఓకే. అంటే ఇందులో మీరు ఒక టీవీ అయితే హీరోయిన్ గా రిమోట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి బ్రో ఎవరి కంట్రోల్లో ఉంటుంది రిమోట్ అంటే ఏం చెప్తారు? ఎప్పుడైనా అమ్మాయిల చేతిలోనే ఉంటుంది, మనది ఉంది బ్రో. అంటే రియల్ లైఫ్ లో కూడా అలానే ఉంటుంది అంటారా? ఇంకా చూస్తున్నాం కదా బయట మార్కెట్ అదే ఉన్నది. ఏంటి బ్రో అంటే నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసుకున్నారా ఏమన్నా, లేకపోతే ఫిక్షనల్? అది యాక్చువల్లీ ఫిక్షనలే అనుకోండి. డైరెక్టర్ సమ్ కొన్ని ఇన్స్పిరేషన్స్ తీసుకుని ఆయన రాసుకున్నాడు స్టోరీ. ఓకే. అంటే ఏంటి బ్రో ఇందులో మీ రోల్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉండబోతుందండి? చాలా చాలా బాయ్ నెక్స్ట్ డోర్ రోల్ అండి. సీత సరదాగా వెళ్ళిపోతుంది, వాడు ఒక అమ్మాయిని చూస్తాడు, అమ్మాయిని లవ్ చేయడము, కొన్ని కాన్సిక్వెన్సెస్ కావడము, దానికి మళ్ళీ తిరిగి ఏమవుతుంది అన్నది అట్లా చాలా ఫన్నీ మంచి మంచి క్యారెక్టర్ ఉంటుంది. ఓ సెటిల్డ్ క్యారెక్టర్. ఓకే. ఈరోజు అమావాస్య అనుకుంటా, ఎందుకండి? చందమామ ఎక్కడ ఉంది? అంతే అంతే అంతే. అండ్ ముందే గెస్ట్ చేసినట్టున్నారు. అదే అమావాస్య అనగానే అర్థమైంది. ఇంతకుముందు ఆల్రెడీ ఎవరైనా వేసారా ఇందులో? లేదు లేదు లేదు, మీరే ఈ డైలాగ్. ఇంటర్వ్యూలో వేయలేదు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉండబోతుందండి ఇందులో మీ రోల్? ఎలా ఉండబోతుందండి ఏం చెప్పారు? సో లవ్ స్టోరీ అనగానే మరీ డామినేటింగ్ అమ్మాయి ఏం కాదు అనన్య. కొట్టుకునే రకమో లేకపోతే మరి రాక్షసత్వం అలా కాదు. షీ ఇస్ సాఫ్ట్ గర్ల్. కనీసం లవ్ చేసినట్టు కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు తను. ఏదున్న తనలో దాచేసుకుని అంతా ఒక రకమైన అలా. సో బట్ యా, ఈ లవ్ అనేది పుట్టిన తర్వాత ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంతా బాగానే ఉంది. ఫ్రెండ్ రోల్స్ తోటి కామెడీగా అంతా బాగుంది అనే టైంకి సెకండ్ హాఫ్లో ట్విస్ట్ వచ్చి ఈ లోపల మన క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ ఎంటర్ అయ్యి మొత్తం చేంజ్ అయిపోతుంది. హీరోని వదిలేసి వెళ్ళిపోవడం, నేను ఏది ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరగదు. సో ఇట్స్ ఎందుకు వదిలేసి వెళ్ళిపోతారండి అని చెప్తారా? అంటే అయిన సర్కమ్స్టాన్సెస్ అలా అనమాట. చెప్పండి స్టోరీ. చెప్పాలి కదా థియేటర్స్. అది అసలైన మా స్టోరీ గురించే కావాలి కదా. స్టోరీ మొత్తం చెప్పడం అని కాదు, అంటే ఆ అమ్మాయి తన లవ్ గివ్ అప్ ఇచ్చేస్తుందా, ఫైట్ చేస్తుందా, ఎలా అవుతుంది, ఎలా ఫేస్ చేస్తుంది తను అనేది సెకండ్ హాఫ్ లో తెలుస్తుంది. ఓకే. అంటే టీజర్ లో చూసుకుంటే అంత పెద్ద ఆర్టిస్ట్లే కనబడుతున్నారు. ప్యాడింగ్ అంత పెద్దగా, అంటే అంత సీనియర్స్ తో చేసేటప్పుడు మీకేమైనా భయపడ్డారా అంటే ఏం చెప్తారు? అంటే స్టార్టింగ్లో వాళ్ళు మనకి తెలియనంత వరకు ఆ భయం ఉంటుంది. వన్స్ వాళ్ళని బయట చూసిన తర్వాత అందరూ చాలా కలిసిపోయే రకము. సెట్లో అందరూ కంఫర్టబుల్గా ఉండేలాగా అందరూ చాలా హెల్ప్ కూడా చేస్తారు వాళ్ళు. అంటే అంత మేము సీనియర్ ఆర్టిస్ట్ అన్నట్టు చూపారు వాళ్ళు. వాళ్ళు వస్తారు, మనం ఏమైనా ఇబ్బంది పడితే వాళ్ళే వచ్చి మంచిగా మాట్లాడడము, ఇట్లా కాదు ఫ్రీగా ఉండు, కొంచెం యాక్టింగ్లు ఏమైనా ఉంటే చెప్పడము, అందరూ చాలా హెల్ప్ చేసినారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడాక భయం అంతా వెళ్ళిపోయింది. ఆ పాయింట్ వరకే. ఎవరి క్యారెక్టర్ ఎక్కువ మంచి ఇది ఉంటుందంటే, స్కోప్ ఉంటుందంటే ఏం చెప్తారు? సుదర్శన్ ఉన్నాడు, నెక్స్ట్ మన ఫన్ పటాక్ తినున్నారు, కిరణ్ మచ్చా ఉన్నారు. అంటే ఎవరు బాగుంటుంది అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి పాత్ర వాళ్ళు బాగా చేసినారు. టు బి ఫ్రాంక్, ఏంటి సుదర్శన్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుందండి? ట్విస్ట్ అదే ట్విస్ట్, అదే మీరు చూడండి. మెయిన్ ట్విస్టా? ఓకే. అంటే ఇందాక మాట్లాడుకున్నట్టు అబ్బాయి ఎంత బలంగా ఉన్నా కూడా
అమ్మాయి చేతిలోనే రిమోట్ ఉంటుంది అన్నట్టు ఎందుకు అసలు ఎలా అది ఆ కంట్రోల్నెస్ ఎలా వస్తుంది అంటే ఏం చేస్తారండి అదే అర్థం అదే అడుగుతున్నా నేను కూడా. అసలు అదే సీక్రెట్ ఏదో రివీల్ చేయండి చూడండి అందరు నాకుంటే ఏమైనా తెలిస్తే కదా reveal చేయడానికి. సో అంటే అసలు ఎక్స్ప్రెస్ చేయనప్పుడు ఆ అమ్మాయి ఏంటో ఇప్పుడు లవ్ చేస్తున్నాడని తెలుసు, నేనంటూ ఒక ఆన్సర్ ఇస్తే అక్కడ క్లారిటీ వస్తుంది, నేను క్లారిటీ కూడా ఇవ్వకుండా ఇంకా అది అట్లా నడుస్తూ ఉందంటే ఆ భయం ఉంటుంది కదా ఎక్కడ వాట్ ఇఫ్ వి లూజ్ దట్ అమ్మాయి అన్నట్టు. సో అదే కంట్రోల్ అంత అరే అది అబ్బాయిలకే తెలుస్తుంది అది ఏది దేశానికి రాజైన అది ఎలా వెళ్తుంది అన్న నాకు ఇప్పుడు కూడా డౌట్ అనేది ఇప్పుడు కొడుతుంటది ఏంటి అసలు తిని రైట్ పర్సన్ మీరు చెప్పండి అసలు ఫస్ట్ ఎందుకు అంటే మీకు చాలా ఫాలోయింగ్ ఉంది అన్ని చూసాము ఇదనేది. బేసిక్గా అబ్బాయికి ఎప్పుడు తొందరగా ఎస్ అనేది రాకూడదు, ఎస్ అని వచ్చింది అనుకో తొందరగా రిమోట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తుంది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. సో అన్లెస్ వి స్టే సైలెంట్ రిమోట్ మా చేతుల్లోనే ఉంటుంది. బట్ అదే పిల్లలైనా ఎవరైనా వైఫ్స్ అయినా కూడా అదే పాటిస్తారనమాట లైఫ్ లాంగ్, రిమోట్ మా చేతుల్లో ఉండాలని కోరుకుంటాం. ఎండ్ ఆఫ్ ద డే వీ వాంట్ దట్ డామినేషన్. ఆ డామినేషన్ మీ చేతికి వెళ్ళిపోద్ది ఓకే, మళ్ళీ మా చేతికి రావడానికి ఏమైనా ఆస్కారాలు బయట డామినేట్ చేసుకోండి. తర్వాత ఒక డ్రమ్ము ఒక కుక్కర్ ఒక డ్రమ్ము ఒక కుక్కర్ ఇదే నిజంగా అలాంటి పరిస్థితులే అయిపోయాయి ఇంకా అబ్బాయిల పరిస్థితి. ఓన్లేండి చాలా రోజులు ప్యాట్రియార్కీ తర్వాత ఇప్పుడైనా కొంచెం మార్పు వస్తుంది కదా. మీరు మంచిగానే ఉన్నారు, అదే మా పరిస్థితి ఏంటంది అర్థం కావట్లేదు ఇప్పుడు. ఇంకా ఇంక రానున్న జనరేషన్ లో ఇంకే రేంజ్ లో ఉంటుందో మనం ఇంక తట్టుకోగలమా లేదా అని. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉండిపోతుందండి మీ క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది? సో నేనైతే హీరోయిన్కి వదిన రోల్ చేశాను అండ్ కిరణ్ మచ్చకి వైఫ్ రోల్ చేశాను. అండ్ దిస్ ఇస్ లైక్ సింపుల్ ఇన్నోసెంట్ హౌస్ వైఫ్ హోమ్లీ రోల్ హూ సపోర్ట్స్ హోమ్, అంటే ఇంట్లో పనులు అండ్ తనని చూసుకోవడం, అంటే లైక్ ఎవ్రీ టైమ్ ఏదైనా తనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదైనా మోటివేట్ చేయడం, దట్ కైండ్ ఆఫ్ రోల్. సో ఐఎమ్ ప్లేయింగ్ వెరీ పాజిటివ్ రోల్. ఓకే మీరు ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అనుకోండి, నేను అసలు ఇన్ఫ్లుయెన్సరే కాదు, యాక్టర్, ఐఎమ్ నాట్ ఎన్ ఇన్ఫ్లుయెన్సర్. ఆల్రెడీ ఇన్స్టాలో బాగా ఫాలో ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇఫ్ ఐ యామ్ ఇన్ఫ్లుయెన్సింగ్ సంథింగ్ దెన్ ఐ యామ్ ఎన్ ఇన్ఫ్లుయెన్సర్, ఐ యామ్ యాక్ట్రెస్, దట్స్ ఇట్. అంతే అంటారా? అంటే ఇన్ఫ్లుయెన్సర్ కింద అసలు రాదు ఇన్స్టాలో. ఐ డోంట్ ప్రమోట్ ఎనీథింగ్ ఆల్సో. నా యాక్టింగ్ నా ప్యాషన్ యాక్టింగ్. సో యాక్టింగ్ మీద ప్యాషన్తోనే నేను వచ్చాను అండ్ యాక్టింగ్ ఇస్ మై మెయిన్ థింగ్, నాట్ ప్రమోటింగ్ ఎనీథింగ్, నాట్ గెయినింగ్ మనీ, నాట్ గెయినింగ్ ఎనీథింగ్. నాకేదో డబ్బులు సంపాదించుకోవాలి ఫాలోవర్స్, దిస్ ఈస్ నాట్ మై అజెండా. మై అజెండా ఈస్ టు యాక్ట్ డిఫరెంట్ రోల్స్. అంటే ప్రతి ఒక్క యాక్టర్కి ఇప్పుడున్న జనరేషన్లో ఇన్స్టా అనేది ఖచ్చితంగా ఉండాలంటారా? ఫాలోవర్స్ ఇన్స్టా. సో బేసికల్లీ నేను స్టార్ట్ చేసినప్పుడు ఇన్స్టా ఫాలోయింగ్ అంత ఉండేది కాదు, బట్ స్టిల్ దేర్ వర్ లాట్ ఆఫ్ ఛాన్సెస్. బట్ ఇప్పుడు ఏంటి అంటే కొంచెం ట్రెండ్ మారింది, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటే దట్ వుడ్ బి యూస్ఫుల్ ఫర్ పీపుల్ టు ఐ మీన్ లైక్ ప్రమోషన్ కోసం అను అలా చూస్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే యాక్టింగ్ వస్తేనే బాగుంటుంది. యాక్టింగ్ రాకుండా ఎంత అందంగా ఉన్నా కూడా స్క్రీన్ మీద యాక్టింగ్ రానప్పుడు ఏం చేసినా కూడా వేస్టే. కాబట్టి యాక్టింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ దో దే ఆర్ హ్యావింగ్ 1 million ఫాలోయింగ్, యాక్టింగ్ అనేది కంపల్సరీ. సో ఇఫ్ యూ డోంట్ ఎక్స్ప్రెస్ వాట్ దే ఆర్ సేయింగ్, స్టోరీ టెల్లింగ్ ఈజ్ నాట్ సింపుల్. అసలు యాక్టింగ్ అనేది కూడా చాలా అంత సింపుల్ కాదు. ఎన్నో లైక్ ట్రై చేస్తేనే వస్తుంది అది. ఎమోషన్స్ అనేది పండించి ఎదుటి వాడిని మనం ఒప్పించాలి అంటే దట్స్ నాట్ ఎ సింపుల్ ఇష్యూ, లైక్ చిన్న ప్రాబ్లం కూడా కాదు అది. సో అలాంటి సిచ్యువేషన్ ఉండాలంటే యాక్టింగ్ కూడా వచ్చుండాలి. ఇన్ఫ్లుయెన్స్, సో ఐఎమ్ నాట్ యూజింగ్ దట్ ఇన్ఫ్లుయెన్సర్ వర్డ్. యాక్టింగ్ కూడా వచ్చుండాలి, యాక్టింగే వచ్చుండాలి మెయిన్ ఫర్ అన్ యాక్టర్. ఓకే ఇప్పుడు అంటే ఇప్పుడు ఇన్స్టా వల్ల మనం యాక్టింగ్ అనేది ఎంతవరకు ప్రూవ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఛాన్స్. బట్ మనము మన అద్దం ముందు నిలబడి మనం యాక్ట్ చేయడం వేరు, అందరితో నిలబడి మనం ఆ కెమెరాస్ ముందు అందరి ముందు నిలబడి చేయడం చాలా డిఫరెంట్. లైక్ నేను చేసి అలా చేసి వెళ్ళిన దాన్ని వెన్ ఐ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ 200 members అండ్ విత్ హర్షవర్ధన్ గారు ఇన్ హిట్ సెకండ్ కేస్, ఐ గాట్ ప్యానిక్ అటాక్. నాకు చాలా భయం వేసింది. ఐ కుడెంట్ యాక్ట్. నేను అంత బాగా చేసేదాన్ని కదా ఒక్కదాన్నే ఉన్నప్పుడు, ఎందుకు స్టక్ అయ్యాను అని. దెన్ ఓకే ఎక్స్పీరియన్స్ వల్ల కొంచెం కెమెరా ఫియర్ పోయింది, స్టేజ్ ఫియర్ పోయింది. సో దట్స్ ఇట్. దానివల్ల మనకు అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే ఇన్స్టా ఫాలోవర్స్ వల్ల దీనివల్ల ఉన్నాయి, ఇప్పుడు జరుగుతుంది కూడా. మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ ఉంటే లైక్
నాట్ రియలీ, బట్ ఏదో చిన్న రోల్స్ అటు ఇటు రోల్స్ దే ఆర్ ఫిల్లింగ్ అప్ విత్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ మోస్ట్లీ దీస్ డేస్. మీరు కూడా ఆల్రెడీ అంటే మీకు కూడా బాగా ఫాలోయింగ్ ఉంది అంటే యా అసలు చెప్పాలి అని అంటే హీరోయిన్ గారికి ఇంకా ఒక రేంజ్ లో ఉంది మనం చూస్తే. ఏంటండి అంటే ఇన్ఫ్లుయెన్సర్ కమ్ యాక్టర్ అంటే ఏం చెప్తారు? నేను అసలు ఇన్ఫ్లుయెన్సరే కాదు. మీరు కాదా? నేను నా ఇన్స్టాలో ఫాలో పరిస్థితి ఏంటి బ్రో? అదే నాకు యాక్చువల్గా నో యాక్టర్ యాక్సెప్ట్స్ అస్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. అసలు ఎవరు యాక్సెప్ట్ చేయరు ఇన్ఫ్లుయెన్సర్ అంటే. యాక్టరే, ఓకే. ఇట్స్ నాట్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. అంటే ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ కాదన్న. ఇక్కడ ఏదో ఉన్నది, ఇద్దరు ఒకటే మాట్లాడుతున్నారు అంటే ఏదో ఉన్నది. లేదు నేను అంత కంటిన్యూస్ వీడియోస్ చేస్తాను అది ఇది అంటే కూడా ఓకే మీకు డౌట్ రావచ్చు ఇన్ఫ్లుయెన్సరా అని. మీరు చూస్తే జెన్యున్ గా ఫాలో అయ్యే వాళ్ళే నాకు మెసేజెస్ పెడుతూ ఉంటారు, నేను చూస్తూ ఉంటాను ఎందుకేం పెట్టట్లేదు, ఎందుకేం ప్రాజెక్ట్స్ చేయట్లేదు అని. బట్ అనుకుంటూ ఉంటాను నాకు సినిమా ముందు స్క్రిప్ట్ ఇచ్చి డైలాగ్స్ చెప్పడం కూడా ఈజీ, కానీ రీల్స్ చేయడాలు అంతా అలా కాదు. సో యా ఉంటా అప్డేట్స్ ఇవ్వడానికి, కొంచెం ఇంటరాక్ట్ అవ్వడానికి జనాలతో. ఇట్స్ మీడియం బట్ నాట్ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ ఫర్ మీ. ఓకే. అయినా మీకు ఫ్యాన్స్ బాగానే ఉన్నారు కదా. అయినా ఒక రకంగా అంటే ఓన్లీ అప్డేట్స్ పరంగా వీటి పరంగా చూసుకున్నా కూడా వాళ్ళకి అంత ఉన్నారు. మనం చించుకున్నా డ్యాన్స్లు వేస్తున్నా ఏం చేస్తున్నా కష్టం మాస్టర్, ఎందుకన్నా ఏం చేయలేము మనం అంతే అంటారు. ఇంకా మన లైఫ్ అంతేనే. ఇంకా మొగలు అంటేనే అంత లైఫ్ ఏది ఈజీ ఉండదు. అది చూద్దాం సినిమా రిలీజ్ అయ్యాక వస్తారేమో కదా. తన హీరో కటౌట్ ఇంకా ఖచ్చితంగా ఈ సినిమా తర్వాత వర్ణమే. ఎప్పటికైనా మొగోనికి లైఫ్ ఈజీ కాదు కదా. ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఇది ఇన్ఫ్లుయెన్స్ ఐ మీన్ ఇన్స్టా ఫాలోవర్స్ దాంట్లో. అంటే ఈ సినిమాలో కూడా అలాగే చూపించబోతున్నారు బ్రో. అబ్బాయిలే ఇంకా అబ్బాయిల లైఫ్ ఈజీ కాదని అనుకోవచ్చు ఇంకా ఈ సినిమా. అంతే కదా బ్రో, ఎక్కడైనా అమ్మాయిలే కదా. అదే చెప్తున్నా, ఎంత దేశానికి రాజైన వాడు అంతే అంటారా? వాడు పప్పెట్టాడు. ఈ సినిమా చూసి ఏది నేర్చుకోవచ్చు బ్రో? ఆడియన్స్ ఏం నేర్చుకోవచ్చు అంటే ఏం చెప్తారు? ఒక మంచి సినిమా విత్ ప్రాపర్ లవ్ స్టోరీ. అంటే లవ్ స్టోరీ అంటే ఇప్పుడు అందరికీ లవ్ స్టోరీ ఉంటుంది. ప్రతి లవ్ స్టోరీ మ్యారేజ్ వరకు వెళ్తుంది అంటే ఎవరు చెప్పలేము దాన్ని. ఇట్లా 100లో 90% లవ్ స్టోరీస్ ఇట్లనే ఉంటాయి. ఇద్దరు లవ్ చేసుకుంటారు, అది బ్రేకప్కి వెళ్ళిపోతుంది, కొన్ని ఇష్యూస్ వల్ల ఇటు వెళ్ళిపోతారు, మళ్ళీ లాస్ట్ వాళ్ళు కలవడం అనేదే స్టోరీ. అంటే చూసి నేర్చుకోవచ్చు. ఎందుకంటే వ్యాలంటైన్ వీక్ కదా, అంత లవర్స్కే ఇస్తున్నాం మేము మూవీ డెడికేట్. యాక్చువల్లీ అంటే డిఫరెంట్ ఏంటి బ్రో? మీరు అన్నట్టు ప్రతి ఒక్క లవ్ స్టోరీ వస్తుంది, నెక్స్ట్ మీరు అన్నట్టు ప్రతి ఒక్కరికి రీజన్స్ ఉంటాయి, విడిపోతుంటారు. ఇలాంటి సినిమాలు కూడా చాలా వరకు వచ్చాయి కూడా. అంటే ఏంటి స్పెషల్ ఏంటి, యూనిక్ పాయింట్ ఏంటి అని అంటే ఏదైనా సర్ప్రైజ్? అదే చెప్తా, అదే ట్విస్ట్ రివీల్ చేయొద్దు కదా, అందుకే రివీల్ చేస్తాను. మా ట్విస్టే రివీల్ చేయొద్దు. అలాంటి సర్ప్రైజ్ ఏముంటుంది, ఏదైనా స్క్రీన్ ప్లే అది, కానీ ఆ ట్విస్టే మేము చెప్పొద్దు కదా. అది ట్విస్ట్ మీరు సినిమాలో చూడండి, ఏదైనా పెద్ద ట్విస్టే ఉన్నట్టు ఉంది. మీరు ఎంత మాటలు మధ్యలో పెట్టి స్టోరీ లాగదాం తప్ప ఎక్కడ చెప్పాము. ఎంత వచ్చినా కూడా రివీల్ చేసేటట్టు అయితే లేరు. ఇంకా అదేదో పెద్ద సర్ప్రైజే ఉన్నట్టు ఉంది అన్న. ట్విస్టే ఉన్నది. కావాలంటే ఎప్పుడైనా నెల్లూరు సుదర్శన్ గారిని అడగండి, ఆయన చెప్తారు. సుదర్శన్ గారు ఒక్కరే ఆన్సర్ చేయొచ్చు. ఓకే. అయితే ఇప్పుడు నార్మల్గా ఎలా బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టింగ్ ఫీల్డ్కి ఎలా వచ్చారంటే ఏం చెప్తారు? అంటే సినిమా వైజ్ కాకుండా పర్సనల్ కూడా వెళ్దాం. అంటే నాకు ఎప్పుడు యాక్టర్ కావాలని లేకుండా ఆల్వేస్ వాంటెడ్ టు బి క్రికెటర్. ఓకే. సో మా ఫాదర్ చెప్పడం వల్ల నేను హీరోని అయినా. అంటే హీ వాంటెడ్ మీ టు బి ఎ హీరో. ఓకే. మా సిస్టర్ కూడా, తను కూడా సపోర్ట్ చేయడం వల్ల ఐ హావ్ బికమ్ అన్ హీరో. అట్లా ఇంక హీరోగానే కంటిన్యూ అవుతారు బ్రో? మళ్ళీ క్రికెట్ సైడ్ వెళ్ళే అవకాశం? క్రికెట్ ఇప్పుడు కూడా ఆడతాను నేను. క్రికెట్ సాటర్డే సండే ఇఫ్ ఐ గెట్ కార్పొరేట్ ఆడుతూనే ఉంటాను నేను క్రికెట్ టైం పాస్. క్రికెట్ వదలను నేను, బికాజ్ నాకు మెంటల్ స్ట్రెస్, మెంటల్ రిలీఫ్, సారీ, అది చాలా మెంటల్ రిలీఫ్ ఇస్తుంది మ్యాచ్కి వెళ్తే. ఎవరు ఫ్యాన్ బ్రో? రోహిత్ శర్మ. సూపర్. రోహిత్ శర్మ ఇట్ ఎనీ గివెన్. ఓకే. అయితే ఇప్పుడు సినిమా క్రికెట్ కాకుండా ఇంకేం లేదంటారు, ఇదే లైఫ్ ఇంకా? ఇదే అంతే, ఇదే ఇక. మీకంటే గోల్ ఏమైనా ఉందా బ్రో క్రికెట్లో? ఏదైనా అయిపోయింది, ఆ గోల్ వెళ్ళిపోయింది, అక్కడ వరకు వేసినాం కదా. స్టేట్ ఆడినా నేను, దాని తర్వాత ఇక మళ్ళీ ఏమి దాని గ్రోత్ లేకుండే, సో నేను ఆపేసిన. అంటే క్రికెటర్ బయోపిక్ తీయాలి అని అనిపిస్తే ఎవరు తీస్తారు బ్రో మీకు? రోహిత్ శర్మనే తీస్తాను. రోహిత్ శర్మ ఇంకా ఫిక్స్. ఆయన నుంచి నేర్చుకుంది ఏంటి అని అంటే? నేను రోహిత్ శర్మ నేర్చుకుంది, రోహిత్ శర్మ ఒక కామ్, ఒక క్యాప్టెన్. యాక్చువల్లీ డైరెక్టర్స్కి ఉన్న క్వాలిటీ రోహిత్ శర్మకి ఉంటుంది. ఓకే. అంటే ఏంది, ఒక క్యాప్టెన్ ఎట్లా నడిపిస్తాడు 11 మందిని,
అది. బట్ నాకు రోహిత్ శర్మ నచ్చింది అంటే కామ్ హంబుల్ పర్సన్, యాటిట్యూడ్ ఉండదు, నేచర్. మనది చాలా సాఫ్ట్ హార్టెడ్. ఎంత పెద్ద క్రికెటర్ అయినా అంత చిన్నోనికి అంతే వాల్యూ ఇస్తాడు, అంత పెద్దోనికి అంతే వాల్యూ ఇస్తాడు. అది రెస్పెక్ట్. ఈ సినిమాలో మీకంటూ ఏమైనా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయా? అంటే ఓన్లీ ఒక్క వేరియేషన్లోనే క్యారెక్టర్ అంతా వెళ్తుంటుందా అంటే ఏం చెప్తారు? అంటే యాక్షన్ వేరియేషన్స్ అవ్వచ్చు, ఎమోషనల్ వేరియేషన్స్ అవ్వచ్చు, ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయా? వేరియేషన్స్ అంటే మరీ ఎక్కువ కాదు, ఇట్స్ సటిల్ వెళ్ళిపోయే రోల్. స్టార్టింగ్ అంతా ఫన్ ఉంటుంది, నా ఫ్రెండ్తో నేను ఫన్ అంతా కామెడీ అంతా ఉంటుంది. హీరో దగ్గరకు వచ్చేసరికి ఇట్స్ అ డిఫరెంట్. సెకండ్ హాఫ్లో వచ్చేసరికి మొత్తం వేరే ఉంటాను. ఏదో అనుకుంటే ఏదో అవుతుంది, ఏదో ట్విస్ట్ అవుతుంది. సో కొంచెం సాడ్గా ఉంటుంది అనమాట సెకండ్ హాఫ్ మొత్తం. ఫస్ట్ హాఫ్ అంతే. ఓకే, ఇప్పుడు నీల గారు అంటే ఇన్స్టాలోనే మనకు చాలా వేరియేషన్స్ అయితే చూపించారు. అవునవును. ఇప్పుడు మన గురించి, మన ఆడియన్స్ గురించి కొన్ని వేరియేషన్స్ అనేవి మన కెమెరా ముందు చేసి చూపిస్తారు అన్నది ఇప్పుడు టాస్క్. ఏ వేరియేషన్స్ నేను చెయ్యను ఇప్పుడు. అంటే నవరసాల్లో పోయిన 4 నవరసాలు ఒకే రసం నవ్వు వస్తుంది. లేదు, ఒక్క 5 ఏం లేదు, బీభత్స రసం చేయొచ్చు కదా. సినిమా చూసిన తర్వాత చాలా నవరసాలు పండిస్తాను. అంతే అంటారా? కొన్ని హీరో ఇన్ రోల్స్ ఉంది, డిఫరెంట్ రోల్స్ తీసుకుని నవరసాలు పండిస్తాను. అంతే అంటారు. మీరేం చేయండి అన్న? లేదు బ్రో, అదంతా ఇక్కడిక్కడ అవుతుంది. ఎంతైనా ప్రొఫెషనల్ కెమెరా ముంగట చేయడం వేరు, ఇక్కడే. అంతే అంటారా? అది అంటే బేసికల్లీ నేను పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కానీ అసలు వీడియోలు చేయను. హీరోయిన్ నాకు పర్సన్ టు పర్సన్ చెప్పండి ఐ కెన్ యాక్ట్, బట్ మరి ఈ కెమెరా ఇది ఫోన్ ముంగట అది చేయడం కష్టం. మీరు అలాంటి ఆన్సర్ ఇచ్చారు కానీ హీరోయిన్ అయితే ఎవరన్నా ఎంత చెప్పినా నేను కూడా చేయను. ఇంటర్వ్యూ చేసి ఇంత టైర్డ్ అయిపోయి ఈ పాయింట్ కంటిన్యూ ఇంటర్వ్యూస్ ఇచ్చి మాకు కూడా డ్రైన్ అయిపోయింది ఎనర్జీ. కేవలం టైర్డ్ అయిపోయారని చేయట్లేదు, కానీ లేకపోతే కెమెరా అయితే షేక్ అయ్యేది. కెమెరా అయితే మన జాబే అది కదా, వి హావ్ టు డు ఇట్ అంతే. అవునవును, అది చూసారు కదా, అది లగ్గం టైం అనమాట. ఖచ్చితంగా సినిమా అయితే సూపర్ హిట్ అవుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా. మీరు కూడా వాచ్ చేయండి, వాచ్ చేస్తే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.